హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బగారా రైస్ అనేది ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్, గీ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమోటా యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఒకసారి మసాలా అంతా రైస్ కనేది పెట్టాలి. బాస్మతి బియ్యం సరిపడే రాళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 3 విజిల్స్ అనేది పెట్టాలి. ఫైనల్గా బగారా రైస్ అనేది ఇలా వస్తుంది. బగారా రైస్ ఇలా వస్తుంది. ఈ బగారా రైస్లోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా వెజ్ మసాలా, మిక్స్డ్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది. రైతాతో కూడా తినచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.